నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్లిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కుంభరాశి వారికి మార్చి నెలలో ఎంత చక్కటి రిజల్ట్స్ గ్రహాలన్నీ రెడీ అయిపోతున్నాయో ఇవ్వడానికి తెలుసుకుందామా మరి. కుంభరాశి వారికి మీ రాశిలో ఎవరు? శని భగవానుడు ఎక్కడున్నారు? మీనంలో ఉన్నారు, ద్వితీయ స్థానంలో ఉన్నారు. గత మే నెల నుంచి అక్కడే ఉన్నారు. సో ఇంకా ఆయన ట్రాన్సిట్ జనరల్గా 2.5 years కాబట్టి ఆయన అక్కడే ఉంటారు. అయితే మీనంలో ఆయన మార్గీయ మార్గంలోనే ఉన్నారు. అందులోనూ గురువు కూడా ఇప్పుడు వక్రీకరణ నుండి మార్గీయ మార్గంలోనే ఉన్నారు కాబట్టి ఇంకే కుంభం వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ టైం అని చెప్పుకోవాలి. గురు భగవానుడు వక్రీకరణతో కుంభం వాళ్ళకు కూడా పెద్దగా కలిసి రాలేదు గత 4-5 నెలల నుంచి కూడా. ఇప్పుడు చాలా శుభంగా ఉండబోతోంది.
హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, మీ కాండక్ట్, మీ మెంటల్ స్పేస్, మీ మెంటల్ వేవ్ లెంగ్త్, యువర్ థింకింగ్ కెపాసిటీ, ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. కుంభం వాళ్ళకి మీకు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే హఠాత్తుగా తేజస్సు, హఠాత్తుగా ఎనర్జీ, హఠాత్తుగా కరిస్మా, హఠాత్తుగా ఎంతూజియాజం, ఏదో చేసేయాలి, సాధించేయాలి అని హఠాత్తుగా భోజన ప్రియులు అయిపోతారు. 4 ముద్దలు తినేవాళ్ళు 8 ముద్దలు తినేస్తారు. కొంచెం బాడీ వెయిట్ పెరుగుతుంది, జాగ్రత్త. మితంగా తినండి, హెల్దీగా తినండి. హెల్దీ ఫుడ్ 10 ముద్దలు తినండి, నేను కాదన్నా. అన్‌హెల్దీ ఐటమ్స్ జోలికి వెళ్ళకండి. ఎక్సర్సైజ్ పెంచుకోండి. కుంభరాశి మీకు నేను ఎప్పుడూ చెప్పేది ఇదే. 4 అడుగులు వేస్తే మోకాళ్ళు చెప్పులు అరిగిపోతాయి అనేది కుంభరాశి వాళ్ళ దగ్గర నుంచి నేను విన్నాను. ఎంతో మంది విన్నాను. అలా చెయ్యకండి. కుంభరాశి నెవర్. ఎక్సర్సైజ్, బాడీ ఫిజికల్ లెథార్జీ మీకు జనరల్‌గా మీకు అలవాటు ఉంటుంది. అంటే ఫిజికల్ డిసిప్లిన్ లేకపోవడం మాత్రం కమాన్ మీ అందరూ కూడా అగ్రీ అవ్వాలి నాకు. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు, కుటుంబీకులు ఉన్నవాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కనుక ఈ వీడియో వాచ్ చేస్తుంటే దయించి నాకు కమెంట్స్‌లో రాయండి. కుంభరాశి వాళ్ళు బద్ధకస్తులు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో అని. నేను కూడా ఉన్నాను అందులో. నేను కుంభరాశి కాదు, మా ఇంట్లో ఉన్నారు. సో నేను కూడా రాసేస్తాను. ఓకేనా? సో కాబట్టి నా కమెంట్ కూడా చూస్తారు మీరు. సో అటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్, ఎట్టి పరిస్థితుల్లో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్, అంత త్వరగా మోచేపులు అరగవండి. నేను చాలా మందిని చూశాను. అవి అరిగిపోవడానికి కారణం రకరకాలు ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుంది అని కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి శారీరక బద్ధకం, శారీరక అలసట, మానసిక బద్ధకంతో పాటు తోడవుతాయి. మానసిక బద్ధకం కనుక వదిలించుకుంటే శారీరక బద్ధకం ఆటోమేటిక్గా వదులుతుంది. ఎందుకు ఇంత చెప్తున్నావు బద్ధకం బద్ధకం అని? గురు భగవానుడు మార్చి 11వ తారీఖు మార్గీ అవుతున్నారు. భోజన ప్రియులు మీరు. ఖచ్చితంగా మనం అందరం అదే కేటగిరీలో భోంచేస్తాం. మంచిదే, సంతోషం. 20 ముద్దలు తిన్నాం. 20 ముద్దలు తినడానికి అవుట్పుట్ ఎంత ఉండాలనేది ఆలోచిద్దాం. అప్పుడు హెల్త్ పరంగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు బుధుడు అవుతాడు కాబట్టి కుంభంలోనే రెట్రో అయిపోయారు కాబట్టి స్కిల్ సెట్, సర్టిఫికేషన్స్ ఏమీ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వవు. ఏమన్నా గనక కోర్సెస్లో జాయిన్ అయినా సరే అవి ముందుకు వెళ్ళవు, వాటిల్లో బ్రేక్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఏమి చదువుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నించొద్దు. అమ్మ వస్తున్నా, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు చదువుకోవద్దండి మాధవక్క మాధవ ఆంటీ అని అనొద్దు. మీ పెద్దవాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తారు. అది కాదు నేను అనేది. కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వద్దు అంటున్నాను. అర్థమైందా? అంతేగాని పరీక్షలు ఉన్న వాళ్ళందరూ పరీక్షలు ఎగ్గొట్టండి అనేది కాదు. డోంట్ డూ సెలెక్టివ్ లిస్నింగ్ ప్లీజ్. సో ఇంకా శ్రద్ధ పెట్టి చదవండి, ఇంకా శ్రద్ధ పెట్టి రాయండి. గుర్తుండడానికి గురువు యొక్క దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. విష్ణు సహస్రనామం నోటితో చదవండి. ఆ పుస్తకాన్ని గుండెలకి హత్తుకోండి. పచ్చటి పదార్థాలు భోంచేయండి. ప్రతిరోజు ఇంత గ్రీన్స్ మీ బాడీలోకి వెళ్ళాలి, శుభంగా ఉంటుంది. హరీంద్ర గణపతి యొక్క వాల్ పేపరు మీరు ఫోన్లో పెట్టుకోండి, శుభంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎప్పటి వరకు మార్చ్ 21 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవ్ అఫేర్ విషయంలో కూడా మీరు ఎవరైనా ప్రేమపూర్వకమైన మంచి సంబంధాల్లో ఉండి ప్రేమపూర్వకంగా మీరు వైవాహిక జీవితంలోకి స్టెప్ ఇన్ అవుతుంటే మనస్పర్ధలు లేకుండా ఈ టైంలో చూసుకోండి. వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుందిగా, మీరు కూడా చాలా ప్రేమగా మాట్లాడండి, అంతేగాని మనస్పర్ధలు. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు రవి అవుతారు. రవి అవుతారు కాబట్టి ఇక్కడ ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నారు. 15 మార్చి తర్వాత కాస్త కోపతాపాలు ఎక్కువగా పెరగడం, డామినెన్సీ ఎక్కువగా పెరగడం, తుంచినట్టు మాట్లాడడం, గబుక్కున స్పిట్ ఫైర్ చేయడం, అంటే గబుక్కున గట్టి గొంతుతో అరిచేయడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు ఇక్కడ వీనస్ అండ్ మార్స్ అవుతారు. ఇక్కడ ద్వితీయ స్థాన ఫస్ట్ హౌస్ లో ఉన్నారు కాబట్టి శుక్ర కుజులు వెరీ ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ కాంబినేషన్. అదే ఇంట్లో బుధుడు వక్రం, అదే ఇంట్లో కుజుడు కూర్చోవడం, ప్యాషన్ డ్రైవ్ ఉండడం, ఆలోచనలో స్లో ఉండడం, కాంట్రడిక్షన్, నో ప్రాబ్లం. కానీ ఒక్కొక్కసారి మనం స్లో అవుతున్నా సరే మనలో మనమే ఫైట్ చేసి ముందుకెళ్ళి పరిగెత్తి సాధిస్తాం చూడండి, ఆ పర్టిక్యులర్ టైం ఇది. ఆ పరంగా కనుక మనం సెల్ఫ్ని కనుక ఇక్కడ ట్రైన్ చేసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా మీరు మీ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసే మోడ్ ఇది. సో యూటిలైజ్ దిస్ టైమ్ టు ద ఫుల్లెస్ట్. గో అచీవ్ ఇట్, బాయ్స్ అండ్ గర్ల్స్, జెంటిల్మెన్ అండ్ లేడీస్, గో అచీవ్ ఇట్.
ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా సరే. వీనస్ ద్వితీయ స్థానంలో ఉన్నారు. డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, బ్యూటీషియన్స్, బొటీక్ ఓనర్స్, ఫుడ్ బిజినెస్, స్వీట్ బిజినెస్ ఉన్నవాళ్ళు, స్వీట్లు చేసేవాళ్ళు ఎవరైనా సరే, కేటరింగ్ బిజినెస్, ఈవెంట్ హోల్డర్స్, డాక్టర్స్, ప్లాస్టిక్ సర్జన్స్, డెంటిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, వోకల్స్ సింగర్స్, క్లాసికల్ సింగర్స్, ఎంతో కాలం నుంచి పాఠాలు చెప్పాలనుకుంటున్నాం, ధైర్యం చాలలేదు. స్టూడెంట్స్ వస్తారా? ఏమండి వస్తారా అంటే ఎలా వస్తారు? ఇద్దరితో మనం పాఠం మొదలు పెడితే వస్తారు. మూడోవాడు వస్తాడు, నాలుగోడు వస్తాడు, ఐదోవాడు వస్తాడు, అట్లా 10 మంది వస్తారు, 15 మంది వస్తారు. ట్యూషన్లు, ట్యూషన్ పాయింట్స్, ఎనీ వర్క్ విత్ యూ డూయింగ్ విత్ అ డిగ్నిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు మన వర్క్ మనకి మర్యాదపూర్వకంగా మనం చేసుకుంటున్నాం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థాట్ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ థాట్, ఐ టెల్ యూ. సో ఖచ్చితంగా వెళ్ళి హ్యాపీగా ఆపర్చునిటీస్ తీసుకోండి. జాబ్స్ మారచ్చు, ఏ డేట్స్లో మారాలి, ఈ పర్టిక్యులర్ టైం అంతా మంచిదే, కానీ మెర్కరీ కూడా ఉన్నారు కాబట్టి అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. మీ దశల్లో మీకు ఎక్కడైనా మెర్కరీ ఉంటే నాది కాదు బాధ్యత, మీరు చెప్పించుకోకపోతే నాది కాదు బాధ్యత. మీ జన్మకుండల్లో మీకు ఏ దశలు జరుగుతున్నాయి, అంతర్దశ, ప్రత్యంతర్దశ, అవన్నీ చూడకుండా నేను సలహా ఇవ్వాలంటే జెనరిక్గా నేను చెప్పలేను. అంతే కదా. ప్రతి వాళ్ళకి సమ్మర్లో కూల్ డ్రింక్స్ అలౌడ్, కానీ దాన్ని ఏమంటారు, కఫతత్వం శరీరంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి అది ఎలా అలౌడ్? నాది కఫ శరీరం, నేను 365 days హాట్ వాటర్ తాగుతాను, స్టీమింగ్ వాటర్. పొగలు రాకపోతే నాకు ఎలర్జీ, ఇలా ఇసిరేస్తాను గ్లాసు, నిజంగా ఇసరను, నీళ్ళు వంపేస్తాను. నాది కఫతత్వ, నేను చల్ల నీళ్ళు తాగను. నాది జెనరిక్గా వెళ్తే కుదరదు. నా శరీరానికి నాకేది సూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీరు చేయవలసిన రెమెడీ వచ్చి బుధ గురువులకి చేసుకోండి, శుభంగా ఉంటుంది. పచ్చటి పదార్థాలు ఎక్కువగా సేవించండి, విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదవండి, సంకటహర గణపతి స్తోత్రం చదవండి, బుధవారం వినాయకుడి ఆలయంలో ఆవునేతితో దీపం పెట్టి దుర్వ సమర్పించి బెల్లం ముక్క పెట్టండి, ప్రతిరోజు పెట్టండి. ఎందుకు ఒక బుధవారం, ఎందుకు స్వార్థం? బుధవారం ఒక్కరోజు నేను నిన్ను బ్లెస్ చేస్తానంటే కుదరదు కదా, దేవుడు చేసేయడమే. సో కాబట్టి ఇలాంటివి చేయండి, శుభం జరుగుతుంది. గురు భగవానుడికి దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. అరటి చెట్లు ఎక్కడైనా ఉంటే గుడి ఆవరణలో ఆవునేతితో దీపం పెట్టండి, పుట్నాల పప్పు బెల్లం తమలపాకులో పెట్టి స్వామివారికి నివేదించండి. అరిటాకులోనే పెట్టండి, ఇస్తరాకులో పెట్టండి, శుభంగా ఉంటుంది. పసుపు రంగు ఇంకా అరటిపళ్ళు, ఎవరో బ్యాచిలర్స్ ఉన్నారు, ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎక్కడో బిజినెస్ రీత్యా ఉంటున్నారు, అమ్మ మేము పాయసాలు చేయలేం, మేము కేసరులు చేయలేం, ఇప్పుడు మాట్లాడు. అరటిపళ్ళు హస్తం తీసుకెళ్ళండి అయ్యా, హస్తం అరటిపళ్ళు తీసుకెళ్ళండి. హస్తానికి తక్కువగా కాకుండా చెయ్యి ఇంకా విరిగిపోయేలాగా ఇలా పెట్టండి. ఎన్ని పడితే అన్ని పట్టుకెళ్ళండి దేవుడి గుడికి. మీరు తినేయబోకండి, నేను దేవుడికి నివేదన పెట్టి పంచమన్నాను, మిమ్మల్ని తినమనిలే. ఆల్ ది వెరీ బెస్ట్, శుభం భూయాలు.